అనపర్తిలో సవాళ్ల పర్వం నడుస్తోంది. అవినీతి జరిగిందని ఒకరు, నిరూపిస్తే శాశ్వతంగా రాజకీయాలు వదిలేస్తానని మరొకరు సవాళ్లు విసురుకుంటున్నారు. అభివృద్ధి చేస్తుంటే అవినీతి ఆరోపణలు ఏంటి అని టీడీపీ ఎమ్మెల్యే ప్రశ్నిస్తూ ఉంటే, ప్రతి పనిలో అవినీతికి పాల్పడుతున్నారు అని వైసీపీ నుంచి విమర్శలు వస్తున్నాయి. తూర్పుగోదావరి జిల్లా అనపర్తిలో రాజకీయం మళ్లీ హీటెక్కింది. గతంలో మాజీ ఎమ్మెల్యే సత్తి సూర్యనారాయణ రెడ్డి వర్సెస్ నల్లమిల్లి రామకృష్ణారెడ్డి మధ్య సవాళ్ల పర్వం నడిచేది. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక అనపర్తిలో రాజకీయ వేడి కాస్త తగ్గింది అనుకుంటోన్న సమయంలో మాజీ మంత్రి చెల్లుబోయిన వేణొచ్చి అగ్గికి ఆజ్యం పోసినట్లయింది. ఇటీవల కూటమి నాయకులు తమ కార్యకర్తలపై దాడి చేశారని ఆరోపిస్తూ వారిని పరామర్శించడానికొచ్చి నల్లమిల్లిపై అవినీతి ఆరోపణలు చేశారు చెల్లుబోయిన వేణు. 2 ఏళ్లలో నల్లమిల్లి రామకృష్ణారెడ్డి చేసిన అవినీతిపై చర్చకు సిద్ధమంటూ విమర్శించారు. మీరు మాట్లాడే దాంట్లో నేను మాట్లాడే దాంట్లో చర్చా వేదిక వేరే చేద్దాం. అనపర్తి నియోజకవర్గంలో ఈ 2 సంవత్సరాల కాలంలో మీరు వచ్చిన తర్వాత ఏ విధమైన చట్టబద్ధంగా జరిగాయా, చట్టవిరుద్ధంగా జరిగాయా, ఏ ప్రశ్నలకు మీరు ఎలా స్పందించారు, మీరు చేస్తున్నటువంటి ఏదైతే ఒక అవినీతి కార్యక్రమం దాన్ని వెలుగెత్తినప్పుడు మీ యొక్క చర్యలు ఎలా ఉన్నాయి, అది ప్రజాస్వామ్యబద్ధమా ప్రజాస్వామ్య విరుద్ధమా, మనం చర్చ చేద్దాం. దానికి ఏ ప్రాబ్లం కాదు. ఆ చర్చకి అందరూ సిద్ధంగానే ఉంటారు. మాజీ మంత్రి చెల్లుబోయిన వేణు చేసిన అవినీతి ఆరోపణలు నిరూపించాలంటూ కౌంటర్ ఇచ్చారు ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి. అవినీతి నిరూపిస్తే శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటానంటూ సవాల్ విసిరారు. మాజీ ఎమ్మెల్యే సత్తి సూర్యనారాయణ రెడ్డికి చాలాసార్లు గోల్డెన్ ఆఫర్స్ ఇస్తే వినియోగించుకోలేదని, ఇప్పుడు మీరైనా వినియోగించుకోండని వేణుకి సూచించారు. అవినీతి గురించి మీరు మాట్లాడుతూ ఉన్నారు. మీ నాయకుడికి ఎన్నోసార్లు బ్రహ్మాండమైన గోల్డెన్ ఆఫర్ ఇచ్చారు. ఒక్క నిరూపణ, మీరు చేసే ఆరోపణ ఒక్కటి నిరూపించండి, నేను శాసనసభ్యత్వానికి రాజీనామా చేస్తే మీరు ఇమీడియట్గా ఎన్నికల్లో పోటీ చేయగలుగుతారు అని. దాదాపుగా సంవత్సర కాలం నుంచి వారు ఆ గోల్డెన్ ఆఫర్ని తీసుకోవడానికి ముందుకు రావడం లేదు. ఇవాళ మీ సపోర్టుతో అయినా, మీరు పక్కన ఉండైనా వారిని ఆఫర్కి తీసుకొచ్చి వారితో దాన్ని నిరూపణ చేయిస్తే నేను తప్పనిసరిగా రాజీనామా చేస్తాను. వేణుగోపాలకృష్ణ గారు, మీరు ఈ బాధ్యత తీసుకుని మీ నాయకుడిని ఒక నిరూపణ కోసం తీసుకురండి. మీకు కూడా పెద్ద క్రెడిట్ వస్తుంది జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర. అవినీతి ఆరోపణలు నిరూపిస్తే దేనికైనా సిద్ధమని లక్ష్మీ గణపతి ఆలయం సాక్షిగా గతంలో చాలాసార్లు సవాల్ చేసినా ఎవరూ స్పందించలేదని, కనీసం ఇప్పుడైనా చర్చకు రావాలని నల్లమిల్లి కోరుతున్నారు. మరి నల్లమిల్లి సవాల్పై వైసీపీ నేతలు ఏ విధంగా స్పందిస్తారో చూడాలి.